సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 400G బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ బైక్ నేను ఇప్పుడు రైడ్కి తీసుకెళ్తాను. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం 1 by 1 క్లియర్ అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను ఈ బైక్ యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అంటే ఈ బైక్ యొక్క ప్రైస్, ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్లో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం రైడ్కి అయితే స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క లుక్ అలాగే డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ బైక్ యొక్క లుక్ అండ్ డిజైన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి చాలా క్యూరియాసిటీతో నేనైతే ఉన్నాను అనమాట. ఎందుకంటే బజాజ్ కంపెనీ చూస్తున్న అతిపెద్ద హై అండ్ సీసీ పల్సర్ బైక్ కాబట్టి సో లుక్ అండ్ డిజైన్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా క్యూరియాసిటీతో, చాలా ఎక్సైటింగ్గా నేనైతే వెయిట్ చేశాను బైక్ లాంచ్కి ముందు అయితే. బట్ ఈ బైక్ అనేది లాంచ్ అయిన తర్వాత మాత్రం నేనైతే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను లుక్ అండ్ డిజైన్ విషయంలో మాత్రం. ఎందుకంటే మనకి ఇది సేమ్ NS 200 బైక్ ఏదైతే ఉందో సేమ్ అదే లుక్స్తో మనకి అదే డిజైన్తో మనకి ఈ బైక్ని అయితే లాంచ్ అయితే చేశారు. రూమర్గా వచ్చిన ఇమేజ్ కూడా మనకి ఈ బైక్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే హైక్ అయితే తీసుకెళ్తుంది అనమాట. బట్ రియాలిటీలో ఇది లాంచ్ అయిన తర్వాత మాత్రం నాకు ఈ యొక్క డిజైన్ అనేది సేమ్ మనకి NS 200 డిజైన్లో ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను లుక్ పరంగా చూసుకుంటే. ఈ బైక్ యొక్క లుక్ అండ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ బైక్ మీద నేను ఎక్కువ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ బైక్ యొక్క వెయిట్ అని చెప్పొచ్చు. 174 kgs వెయిట్తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం చెప్పాలంటే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది బైక్ అనేది. బట్ మీరు రైడ్ చేసినప్పుడు మాత్రం మీకు అంత ఫీల్ అయితే అనిపించింది అనమాట. మీకు వెయిట్ ఉన్న ఫీల్ అయితే అనిపించదు. బట్ మీరు ఆఫ్ కండిషన్లో మీరు అటు ఇటు మూవ్ చేయడం మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీకు డామినర్ 400తో కంపేర్ చేసుకుంటే 20 kgs మనకి లైట్ వెయిట్తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. సో డామినర్ 400 అనేది మనకి 194 kgsతో మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి 174 kgs వెయిట్తోనే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందని మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి ఇది పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ గా మనకి ఈ బైక్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ప్రైస్ కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో చీపెస్ట్ 400cc బైక్ అని కూడా మనం చెప్పొచ్చు ఈ బైక్ ని. సో దీంట్లో కనుక చూసుకుంటే 373cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve తో BS6 ఫేజ్డ్ కంపెనీ కి అప్గ్రేడ్ చేసిన DOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 40 PS at 8800 RPM అయితే ఉంటుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 35 Nm at 6500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఎక్కువ పవర్ అండ్ టార్క్ మనకి అయితే జనరేట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. రైడ్ మోడ్, రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో రైడింగ్ మోడ్స్ని బట్టి కూడా మనకి పవర్ అండ్ టార్క్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇదైతే మీరు నోట్స్ అయితే చేయొచ్చు. ఇక దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే కనుక సో ఫస్ట్ గేర్లో కానీ, సెకండ్ గేర్లో కానీ, థర్డ్ గేర్లో కానీ మీకు అంత ఇనిషియల్ పికప్ అయితే అనిపించదు. సో జస్ట్ మనకి నార్మల్గా అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే ముట్టుకుంటే పరిగెట్టేస్తుందేమని చెప్పేసి అనుకున్నాను. బట్ అంత అయితే ఏం లేదు ఫస్ట్ 3 గేర్స్లో కానీ చూసుకుంటే. బట్ ఎప్పుడైతే మీరు 4th గేర్ వేస్తారో అప్పుడు మనకి మంచి పికప్ అయితే అందుకుంటుంది అనమాట. సో 5th, 6th గేర్లు అయితే మాత్రం మీరు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు దీంట్లో అయితే నోటీస్ అయితే చేస్తారు. సో 6th గేర్లు అయితే మాత్రం ఇంకా మాటలు లేవు, అసలు మైండ్ బ్లోయింగ్ అయితే ఉందన్నమాట. సో పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది, మామూలుగా అయితే లేదు. సిటీలో కానీ ట్రాఫిక్లో కానీ తిరిగినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్స్ మాక్సిమం యూస్ చేస్తాం కాబట్టి అప్పుడు కొంచెం నాకు ఇరిటేటింగ్ అనిపించింది. బట్ ఎప్పుడైతే హైవేకి 4th, 5th, 6th గేర్ వేసానో అప్పుడైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ మనకి దీంట్లో అయితే కనిపించింది అనమాట. సో అసలు టాప్ నాచ్, అసలు మామూలుగా అయితే లేదు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం. సో ఎక్కువ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. అది కూడా మనకి తక్కువ బడ్జెట్లోనే 1,85,000 ఎక్స్షోరూమ్ ప్రైస్తోనే మనకి 400cc బైక్ అయితే రావడం జరుగుతుంది. సో టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో అయితే చూస్తారు. అలాగే వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక సో వైబ్రేషన్స్ అనేవి లిటిల్ బిట్ అయితే మనకి దీంట్లో అయితే ఉన్నాయి. సో లేవని చెప్పలేను కానీ లిటిల్ బిట్ అయితే ఉన్నాయి. బట్ ఈ యొక్క స్పీడ్లో మనకి ఈ వైబ్రేషన్స్ అనేవి జస్ట్ కామన్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ హీటింగ్ ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక సో హీటింగ్ కూడా మనకి లిటిల్ బిట్ హీట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొత్త బైక్ కాబట్టి సో ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్, 3 సర్వీసింగ్స్ అయ్యేసరికి కొంచెం మనకి హీట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడైతే నాకు కొంచెం హీట్ అయితే ఇక్కడ ఇంజిన్ దగ్గర అయితే మనకి లెగ్స్కి అయితే కనిపిస్తుంది నాకైతే. అలాగే నెక్స్ట్ దీని యొక్క రైడింగ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా పెరిమీటర్ చాస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. NS 200లో ఏదైతే చాస్ ఫ్రేమ్ యూజ్ చేశారో అదే చాసెస్ దీంట్లో కూడా మనకి ఆఫర్ చేయడం అయితే జరిగింది. సో మీరు హైవే మీద 3 digits వెళ్తున్నప్పుడు మీకు మంచి రైడింగ్ స్టెబిలిటీ మనకి మెయింటైన్ అయితే చేస్తుంది అనమాట. మీరు ఎంత టాప్ స్పీడ్ వెళ్ళినా కానీ మీకు మంచి రైడింగ్ స్టెబిలిటీ అయితే దీంట్లో ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి కంప్లీట్ గా వైడ్ టైర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 110/70 17-inch ట్యూబ్లెస్ అలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్
సెక్షన్లో 140/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో డామినర్తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం సన్న టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. డామినర్లో కానీ చూసుకుంటే 150 సెక్షన్ టైర్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఆఫర్ చేశారు. బట్ దీంట్లో చూసుకుంటే 140 సెక్షన్ టైర్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సో కాస్ట్ కటింగ్ కోసం మనకి కొంచెం సన్న టైర్స్ అని మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే ఇది మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి బాగానే పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అలాగే బ్రేక్ లివర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు బ్రేక్ లివర్స్ అలాగే క్లచ్ లివర్స్ అనేవి మీరు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 160+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే షోరూమ్ వాళ్ళు మనకి ఇక్కడ స్పీడోమీటర్ వేరే అనేది డిస్కనెక్ట్ చేశారు కాబట్టి నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. బట్ మన తెలుగు యూట్యూబర్స్ కనుక చూసుకుంటే 160+ అనేది క్రాస్ అయితే చేశారు. అలాగే హిందీ యూట్యూబర్స్ కనుక చూసుకుంటే 170+ అయితే క్రాస్ అయితే చేశారు అనమాట. సో అప్రాక్సిమేట్లీ మనకి కంపెనీ చెప్పేది ఏంటంటే సో 154 అనేది కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. బట్ మనం 160 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నేనైతే బ్రేకింగ్ టెస్ట్ కూడా నేనైతే చేసి చూసాను. నాకైతే టాప్ నాచ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఓన్లీ ఫర్ ఫ్రంట్ సెక్షన్ మాత్రమే. సో ఫ్రంట్ సైడ్ బ్రేక్ మాత్రం మనకి టాప్ నాచ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేసిన అవసరం అయితే ఉందన్నమాట. సో 230mm డిస్క్ బ్రేక్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ 240mm డిస్క్ ఇచ్చి ఉంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉండదని చెప్పేసి నాకైతే అనిపించింది. సో మీరు ఒక 75 నుంచి 80% ఫ్రంట్ సైడ్ మీరు పట్టుకుని బ్యాక్ సైడ్ మాత్రం ఒక 20-25% మీరు పట్టుకుంటే కనుక బైక్ అనేది మనకి ప్రాపర్ గా హ్యాండిల్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీరు వెట్ ప్లేసెస్ లో కానీ లేదంటే మీరు ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ బ్యాక్ సైడ్ వీల్ అనేది మీకు ఎక్స్ట్రా స్పిన్ అవ్వకుండా స్కిడ్ అవ్వకుండా మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ అనేది మీరు ఆన్ ఆఫ్ కూడా మీరు చేసుకోవచ్చు. కన్సోల్ లో ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీరు వాటిని ఆపరేట్ చేసుకుని మీరు MTS అనేది ఆన్ ఆఫ్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే పెర్ఫామ్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకి జర్కిల్ ఇవ్వడం కానీ హార్డ్ గా అనిపించడం కానీ అలా అయితే ఏముండదు అనమాట. సో చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి యాక్సిలరేటర్ కానీ లేదా క్లచ్ లివర్స్ కానీ బ్రేక్ లివర్స్ కానీ కొంచెం నాకు హార్డ్ అయితే అనిపించాయి. ఇదైతే నేనైతే నోటీస్ చేశాను. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 43mm USD ఫోక్ సస్పెన్షన్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళకి బ్యాక్ సెక్షన్ లో 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 6 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే హార్డ్ గా కానీ స్మూత్ గా కానీ మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. జనరల్ గా చూసుకుంటే అది స్మూత్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా కానీ చూసుకుంటే సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు ఆఫ్ రోడింగ్ చేసినా కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉంటుందన్నమాట. సో అలాగే దీంట్లో మనకి 168mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డామినర్ కనుక చూసుకుంటే 156mm అయితే ఉండేది. ఇప్పుడు మనకి దీంట్లో కనుక చూసుకుంటే కంప్లీట్ గా ఇంక్రీజ్ అయితే చేశారనమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. అలాగే నెక్స్ట్ కన్సోల్ యొక్క విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక LCD స్క్రీన్ లో కూడా మనకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ అయితే మాత్రం పర్లేదు, బాగానే అయితే ఉంది. సో ఫస్ట్ అయితే నేను చూసి కొంచెం డల్ ఉందని అనిపించింది. బట్ దీంట్లో మనకి కన్సోల్ ని అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. హై, లో, మీడియం అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మల్టీ ఇన్ఫో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను కంప్లీట్ గా వాకర్ అండ్ రివ్యూలు అయితే మాట్లాడాను. మీరు కన్సోల్ నుండి ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం కంప్లీట్ గా వాకర్ అండ్ రివ్యూ అయితే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క లైటింగ్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. లైటింగ్ విజిబిలిటీ కూడా మనకి బాగానే అయితే ఉంటుంది. బెస్ట్ లైటింగ్ సెటప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా మనం ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే తక్కువ బడ్జెట్ నాకు హై అండ్ సీసీ సెగ్మెంట్ బైక్ కావాలి. పెర్ఫార్మెన్స్ అనేది నాకు హైయెస్ట్ ప్రయారిటీ. అలాగే నేను ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటాను. ఫీచర్స్ కూడా నాకు ఎక్కువగా కావాలనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ బైక్ అని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో, చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేసింది బజాజ్ కంపెనీ అయితే. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 400G యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ. అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.